తొంగి తొంగి చూడమాకు సందమామ నా అందమంత నీదే సందమామ అందమంత నాదైతే సందమామ సోకులట్ట దాచుడేంది సందమామ తిరునాళ్ళు తీసుకెళ్ళు సందమామ నాకు రబ్బారు గాజులెయ్యి సందమామ వయ్యారి నడుమ చుట్టూ సందమామ నీకు వడ్డాన వేయిస్తా సందమామ గల్లు 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 గజ్జగట్టు సందమామ సందమామ ఆడి దుమ్ము 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 రేపు సందమామ. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ 2000+. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ ఎవరెవరో చూద్దాం. దిస్ ఇస్ ఉమారాణి. హాయ్ సుమా, నా పేరు ఉమా. హాయ్ ఉమా. నా పేరు నీ పేరు రమింగ్ తెలుసా? అవును, ఉమా సుమా. యా, చెప్పండి అమ్మా. నేను రామగుండం నుంచి వచ్చాను. ఓకే, నేను సాఫ్ట్వేర్ డెవలపర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే. అన్నట్టు తెలుసా ఇవాళ టేక్ వాండో డే. టేక్ వాండో అంటే తెలుసా మీకేమిటో? తెలియదు. కరాటే లాగానే ఇంకొక సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్ ఫామ్ అన్నమాట. కరాటేకి టేక్ వాండోకి ఉండేటువంటి తేడా ఏమిటంటే కరాటేలో ఎక్కువగా చేతులు వాడతారు, టేక్ వాండోలో ఎక్కువగా కాళ్ళు వాడతారు. మరి టేక్ వాండోకి స్టార్ మహిళకి ఉండేటువంటి తేడా ఏమిటో తెలుసా? రెండు వాడతాం. టేక్ వాండోలో కాళ్ళు వాడతారు, స్టార్ మహిళలో నోరు వాడతారు. ధనలక్ష్మి. హాయ్ సుమా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, వెల్కమ్. ఇందు. నేను చెప్పాను సుమా నా గురించి. నేను అసలు నీకు గుర్తున్నానా? మనం ఎక్కడ కలిసాం ఒకసారి చెప్పగలవా? సడన్ గా గుర్తు రావట్లేదు. నీకు నేను గుర్తున్నాను సుమా, నాకు తెలుసు. మన ఇద్దరం ప్రతిసారి కలిసి స్టెప్స్ చేసేవాళ్ళు. నువ్వేమో ఇక్కడ కూర్చొని బాగా డెవలప్ అయిపోయావు. నేను డెవలప్ అవ్వలేదు సుమా, నాకు స్టెప్స్ నేర్పివా? ఓ, మనిద్దరం ఎప్పుడు స్టెప్స్ ఎక్కడ? సుమా వద్దు, అంత ఫీల్ అవ్వద్దు. నేను హట్ అయ్యా సుమా. పర్లేదా? అలా కాదు, గుర్తు చేయవా నాకు ఎక్కడ? సోనియా గాంధీ గుర్తుందా? సోనియా గాంధీ గుర్తుంది. నువ్వు నేను సోనియా డాన్స్ చేసేవాళ్ళం కదా. ఏంటి నువ్వు నేను సోనియా గాంధీ డాన్సా? గుర్తులేదా సుమా? ఏంటి సుమా నువ్వు? గుర్తులేదు. చిరంజీవి గుర్తున్నాడా సుమా? చిరంజీవి గారు మెగాస్టార్. చిరంజీవి, నువ్వు, పవన్ కళ్యాణ్, నేను డాన్స్ చేసాను, గుర్తుందా? నువ్వు నేను చిరంజీవి పవన్ కళ్యాణ్ డాన్సా? ఎప్పుడు వేయలేదే. నేను నిన్ను కలుద్దాం, నీతో మాట్లాడదాం, అన్ని గుర్తు చేద్దాం అని వస్తే నువ్వు ఇలా చేసావేంటి? అసలు నేను వెళ్ళిపోతున్నా సుమా. నేను గుర్తు రావట్లేదు ఇందు అసలు. సరేలే, నా గురించి చెప్తా. చెప్పు. నా పేరు ఇందు. చిరంజీవి. సరేలే సుమా, నా పేరు నన్నైనా వాళ్ళు గుర్తులేస్తే సరే. చెప్పు. నేను తిరువూరు నుంచి వచ్చాను. తిరువూరా? ఎక్కడో లీలగా విన్నట్టుంది ఈ పేరు. మా బీటెక్ కంప్లీట్ అయింది. మన ఇద్దరం 10th క్లాస్ లో కూడా కలిసి చదువుకోలా? మన ఇద్దరమా? సరే, నువ్వేం చదివావు? బీటెక్ సుమా. బీటెక్. ఓకే. మాధురి. హాయ్ సుమా. నా పేరు మాధురి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, మీ అందరికి తలా 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ? 1 2 3. రెడీ 1 2 3 ఓకే అమ్మాయిలు అక్కడే ఉండండి, అప్పుడే కాదు, నేను చెప్తాను మీకు. రెడీ 1 2 3 గో. ఒకళ్ళకి దొరికింది, ఇంకా 2 మిగిలాయి. ధనలక్ష్మి లెఫ్ట్ లో ఉంది. ధనలక్ష్మి. ఉమారాణి కాదు, మాధురి. ఇందుకు దొరికేసిందో. చాలా రాంగ్ రూట్ లో వస్తున్నారు మీరిద్దరు. వెనక్కి వెళ్ళండి, అలాగే వెళ్తూ ఉండండి. దగ్గరలో ఉన్నావు. ఉమారాణి కాదు, ధనలక్ష్మి దగ్గరలో ఉన్నావు. అయిపోయింది, మాధురి అవుట్ అయిపోయింది. మాధురి వచ్చేయమ్మా. సో ఐఎమ్ సారీ, నువ్వు అవుట్ అయ్యావు. నీకు 10 పాయింట్స్. నీకేమైనా తెలుసా నాకు ఇందుకి ఏంటి కనెక్షన్? ఏమో, మీ ఇద్దరు 10th క్లాస్ లో చదివారంట కదా. అసలు నాకు అలాంటిదేం గుర్తులేదే. చిరంజీవి అంటుంది, సోనియా గాంధీ అంటుంది, పవన్ కళ్యాణ్ అంటుంది, బాలకృష్ణ కూడా ఉన్నాడేమో.
వామ్మో. రెడీ 1 2 3 గో. ఒకటి దొరికేసింది ఇంకొకటే ఉంది. ఇందు అండ్ ఉమారాణి తొందరపడాలి. ఇందు డేంజర్. ఉమారాణి ఇందు కమాన్. ఒక్కటే స్టూల్ మిగిలింది. కమాన్ కమాన్. అక్కడే ఉంది. ఇద్దరు దగ్గరలో ఉన్నారు. అయ్యో అయ్యో అయ్యో. చాలా తెలివైందబ్బా ఉమారాణి. ఏం చేసిందంటే ఆ స్టూల్ దొరకగానే వెంటనే కూర్చుంటారు కదా ఎవరైనా, తన వైపుకి లాగేసుకుంది. వద్దులే సుమా, నాకు గుర్తు ఎందుకు చెప్పు, నన్ను ఇలా బాధపడతావు. ఇంకొక క్లూ ఇవ్వు. ఒక్కటే క్లూ. శోభన్ బాబు గుర్తున్నాడా? శోభన్ బాబా అంటే మనం ఆ కాలం నుంచి ఫ్రెండ్సా? ఆ కాలం నుంచి ఫ్రెండ్స్ అన్నట్లా గుర్తున్నాడా? గుర్తున్నాడు. మహేష్ బాబు గుర్తున్నాడా? మహేష్ బాబు. వాళ్ళందరూ గుర్తున్నారుగా, నేను గుర్తులేనా సుమా నీకు? అమ్మో ఇదెక్కడ ఫిట్టింగ్ రా బాబు. మహేష్ బాబు అంటే సినిమాలో కనిపిస్తాడు, గుర్తుంటాడు. మన ఇద్దరం 10th క్లాస్ లో ఫస్ట్ నుంచి LKG నుంచి 10th క్లాస్ దాకా ఆడుకుని పాడుకుని ఉన్న వాళ్ళు నేను గుర్తులేదులే గానీ నిన్న మొన్న చూసిన మహేష్ బాబు గుర్తున్నాడు అంట. చూసారా ఏం మాట్లాడుతుందో సుమా? ఫేస్ చూస్తే గుర్తురాట్లేదు. బ్యాగ్ చూడు గుర్తురాట్లేదు. ఎవరై ఉంటారబ్బా? సరే నేను గుర్తు చేసుకుంటాను కానీ నువ్వు ఇంకేమైనా క్వశ్చన్ ఉంటే అడుగు. జేబులో పెట్టుకోలేని కీస్ ఏంటవి చెప్పు. జేబులో పెట్టుకోలేని కీస్. కీబోర్డ్ మీద ఉండే కీస్. అవి పెట్టుకోవచ్చు కదా పీక్కొని. జేబులో ఎలా పెట్టుకుంటారు? పీక్కొని పెట్టుకోవచ్చు. నీలాంటి వాళ్ళు పీకేసుకొని పెట్టుకుంటారు. మా లాంటి వాళ్ళు నిజాయితీగా కీబోర్డ్ మీదే పెడతారు దాన్ని. అయినా పెట్టుకోవచ్చు. సరే ఆ కీస్ కాదా? అయితే కీస్ హై స్కూల్ కాదు. కాదా? చెప్పనా? చెప్పి. నువ్వు నేను మంకీ డాంకీ. ఓకే నేను మంకీ నువ్వే డాంకీ. సరే మనం ఏదిచ్చినా తీసుకుంటా కానీ నేను మాత్రం గుర్తులేను అంటున్నావు. నేను ఈ విషయానికి బాగా హట్ అయ్యా. తర్వాత మాట్లాడుకుందాం మన ఇద్దరం. ఇది అయిపోయింది చెప్తా. ఓకే రెడీ 1 2 3 గో. రాంగ్ డైరెక్షన్ లో ఉన్నారు ఇద్దరు. సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్ లోకి వచ్చేయండి. ఈ ధనలక్ష్మికి టేక్ వన్ ఏమైనా వచ్చాయి? మన ఆట బాగుంది కదా? చాలా బాగుంది. చూసారు. సరే కుమారాణి నీకు 25 పాయింట్స్. థ్యాంక్ యూ సుమా. ధనలక్ష్మి నీకు 20 పాయింట్స్. థ్యాంక్ యూ సుమా. నరకాసురుడు ఎందుకు పుట్టాడు? నరకాసురుడు ఎందుకు పుట్టాడంటే చావడానికే పుట్టాడు. కాదు. సత్యభామ చేతిలో నరికించుకోవడానికి పుట్టాడు. కాదు. అబ్బా మన భూమిని ఇబ్బంది పెట్టడానికి పుట్టాడు. కాదు. ఇంకా ట్రై చేయి సుమా, అదందరూ చెప్పేదే. ఇవన్నీ అందరూ చెప్తారా? ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? లేదు నువ్వు ట్రై చేయి. నేను ఇంతకన్నా ట్రై చేయలేను. చెప్పేసి. టపాసులు కాల్చుకోవడానికి పుట్టాడు. నరకాసురుడు టపాసులు మన చేత కాల్పించడానికి పుట్టాడా? అంటే దీపావళి నరకాసురుడు పోయిన తర్వాత మనం దీపావళి జరుపుకుంటాం కదా, అందుకనమాట. అంతేనా? అవును. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మళ్ళీలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ.
మొదటి సెలబ్రిటీ చార్మి పక్కన పిక్చర్స్. ధనలక్ష్మి చుక్కల్లో చంద్రుడు. కరెక్టా కదా చూద్దాం. చుక్కల్లో చంద్రుడు కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ చూద్దామా. సుమా నీకు అజయ్ కుమార్ తెలుసా? అజయ్ కుమార్ అజయ్ కుమార్ అదే దేవనా తెలుసు. సతీష్ కుమార్. సతీష్ కుమార్ మా ఎలక్ట్రీషియన్ తెలుసు. రవికుమార్. రవికుమార్ అకౌంట్స్ చూస్తారు తెలుసు. వాళ్ళందరూ తెలుసు. నీ కోసం వచ్చిందని నేను మాత్రం తెలియదు నీకు. అసలు గుర్తులేదు సుమా. ఏంటి సుమా నాకు ఇది? ఒక్కటి ఏదైనా చెప్పు. మనం ఏం చేసేవాళ్ళం ఏంటి? వడియాలు వేసుకునే వాళ్ళం. వడియాలు వేసుకునే వాళ్ళం. గోళీలు ఆడుకునే వాళ్ళం. గోళీలు వడియాలు. సుమా మన ఇద్దరం డాన్స్ కూడా వేసాం కదా సుమా. నీకు డాన్స్ ఏంటి సుమా గోళీలు మా షాప్ లోనే కొన్నావు మర్చిపోయావా? గోళీ మీ షాప్ లోనే అవును కాదు సుమా మా ఇంట్లో నుంచి కొట్టుకొచ్చేసావు సుమా మా గోళీలు. అవును సుమా. వీళ్ళందరూ కలిసి నాకు ఇవాళ గోళీ ఇస్తున్నారేమో అని నాకు డౌట్. నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. హన్సిక పక్కన పిక్చర్స్. మోహన్ బాబు అండ్ సన్స్ అందులో హీరోలు. ఉమారాణి. పాండవులు పాండవులు తుమ్మెద. కరెక్టా కదా చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ నాని పక్కన పిక్చర్స్. అష్టాచమ్మ. అష్టాచమ్మ కరెక్టా కాదా చూద్దాం. ఇది కూడా ఆడుకునేవాళ్ళు అష్టాచమ్మ. అష్టాచమ్మ అష్టాచమ్మ ఆడుకునేవాళ్ళు. ఓడిపోయేదాన్ని సుమా నువ్వు. ఊరుకో నేనే గెలిచేదాన్ని. నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు తొండి మొత్తం తొండి చేసావు నువ్వు. కాసుమా లేదు నేనే గెలిచేదాన్ని తెలుసా. నువ్వే గెలిచేదాన్ని. నేనే గెలిచేదాన్ని. నువ్వు తొండి చేస్తూ గెలిచేదాన్ని. కానీ మనం ఎప్పుడు ఆడుకునేవాళ్ళం? చిన్నప్పుడే నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడా? స్కూల్ డుమ్మా కొట్టేసి. స్కూల్ మీ అందరికి ఎలా తెలుసు మా ఫ్లాష్ బ్యాక్? మేము కూడా మీ క్లాస్మేట్స్. నేను ఇందాక చెప్పేసి. అవునా? అవును. ఏంటోనబ్బా ఈ అష్టాచమ్మ యాక్చువల్లీ వెరైటీగా ఉంది కానీ ఇలా కూడా ఆడతారంట అష్టాచమ్మ. నెక్స్ట్ సెలబ్రిటీ రామ్ చరణ్ పక్కన పిక్చర్స్.
చిరుత. చూద్దాము. ఇచ్చేసాము 6 పాయింట్లు టు ఇందు. మీ డాన్స్ బాగుంది. సుమా మనం జూక్ కూడా వెళ్ళాం సుమా. ఎందుకు? అప్పుడు పులిని చూడటానికి నీ మీద దూకపోతుంటే ఇందు అని అరిసావు. మనమే పెద్ద జంతువులు ఉండగా జూకెళ్ళడం ఏమిటి? ఇందాక నువ్వేగా చెప్పావు నేను మంకీ నువ్వు డాంకీ అని. మరి మన ఇద్దరం మంకీ డాంకీ, అది పులి కదా. అయినా మనం జూకెళ్ళినప్పుడు జూలో ఉండే వాళ్ళంతా మనల్ని చూసారు తెలుసా, జంతువులు ఏంటి బయట తిరుగుతున్నాయని. గుర్తొచ్చి కూడా గుర్తురాని యాక్షన్ చేస్తున్నావే. అవును, మనం ఎప్పుడు జూకెళ్ళాం? ఏదో ఫ్లోలో చెప్పేశాను కానీ మనమేం వెళ్ళలేదులే, నాకేం గుర్తు రావట్లేదు. నెక్స్ట్ సెలబ్రిటీ మంచు మనోజ్. పక్కన పిక్చర్స్. క్లూ కావాలా? అదొక తీగ. ఉమారాణి. కరెంట్ తీగ. చూద్దాము. నీకెవరికి గుర్తు రాలేదే కరెంట్ తీగ? అయ్యో, వాళ్ళని ఎందుకు సుమా అంటావు? నీకేదో గుర్తున్నట్టు. నువ్వు వెళ్ళి కరెంట్ తీగని పట్టుకుంటే షాక్ కొట్టలా నీకు? నువ్వు మాత్రం ఏమైనా తక్కువ? కరెంట్ ఉందా లేదా అని చెక్ చేయడానికి ప్లగ్ లో వేలు పెట్టావు. నీకు గుర్తుందా? షాక్ తగిలిన కాకిలాగా అయిపోయావు అని అంటాను అనుకున్నావా? నాకేం గుర్తు రావట్లేదు, కానీ ఏదో గుర్తొస్తుంది. కరెంటు తీగ పవర్ కట్లు కదా అని చెప్పి నువ్వు తీగల మీద బట్టలు ఆరేయటం, ఆ తర్వాత కరెంట్ రావడం అన్ని గుర్తుంటాయి, కానీ నువ్వు గుర్తు రాలేదే. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. స్టార్ట్ మేడం, మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా. అరే నీలి నీలి కళ్ళతన మళ్ళీ మళ్ళీ నిన్ను చూస్తే మనసు జారలే. వాళ్ళు కళ్ళ బాగుల్లో నా చేపలాగా చిందులేసా అంత నచ్చావే. ససిరా కాసి ఇలాగా తిప్పించుకోవడం నీకేమైనా బాగుందా? నిజం చెప్పు, నేను నిజంగానే నీకు తెలుసా? దీపావళి గుర్తుందా? గుర్తుంది. సంక్రాంతి గుర్తుందా? ముగ్గులేస్తారుగా. క్రిస్మస్ గుర్తుందా? చెట్టు, క్రిస్మస్ ట్రీ. న్యూ ఇయర్ గుర్తుందా? బాగా. అన్ని గుర్తున్నాయి, నేను మాత్రం గుర్తులేదు. సుమా ఒకసారి ఫ్యాషన్ షో చేద్దాం. ఎందుకు? అదే గుర్తుంటదేమోనని. అది కూడా చేసామా? ఒకసారి సుమా. ఏంటి నాతో రావా?
beautiful lady, oh, sexy lady, oh, let's go, lady, oh, beautiful lady, oh, sexy lady, oh, let's go. వెళ్ళేలోపు గుర్తొచ్చినట్టేనా యాక్ట్ చేస్తున్నా? ఎల్లేలోనా అంటే అమెరికాలో కూడా కలిసామా? వెళ్ళేలోపు సుమా. ఎల్లే లోపా. బాలకృష్ణ త్రిష కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి? ఆప్షన్ A1 B2. 1. లయన్ అదొకటే. 3 points. కుమారాణి 3. భాగవతం ప్రకారం పాలిచ్చి బాలకృష్ణుడిని చంపాలని చూసిన రాక్షసి ఎవరు? ఆప్షన్ ఏ పూతన బి తాటకి. పూతన. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. కుమారాణి 2. ధనలక్ష్మి 1. Dalamo, dalamo, dala, dala, dalamo, 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 dalamo. ఆగ్రహం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్ ఏ సాయి కుమార్ బి డాక్టర్ రాజశేఖర్. సాయి కుమార్. అంకుశం, ఆగ్రహం అవన్నీ రాజశేఖర్ గారి టైటిల్. సారీ. నెక్స్ట్ క్వశ్చన్. ముత్యంలో ఉండే రసాయన పదార్థం ఏది? ఆప్షన్స్ ఏ కాల్షియం కార్బోనేట్, బి కాల్షియం సల్ఫేట్. కాల్షియం సల్ఫేట్. రాంగ్ ఆన్సర్. కాల్షియం కార్బోనేట్ కరెక్ట్ ఆన్సర్. ఓ ముద్దు పాప హే ముద్దు పాప ఓ ముద్దు పాప హే ముద్దు పాప ఓ ముద్దు పాప హే ముద్దు పాప ఓ ముద్దు పాప బిసెంట్ రోడ్డు మీద బీటే వేషా నీకోసం హై స్టెల్లా కాలేజీ కాడ వేచి చూశా నీకోసం అయ్యో మా సారం టౌను కాడికొచ్చానమ్మో మధ్యాహ్నం కృష్ణ బ్యారేజీ కాడ చచ్చానమ్మో సాయంత్రం నైసుగా రమ్మని పురిపించి పులిపించి హ్యాండ్ ఇచ్చినవే ముద్దు పాప ఓ ముద్దు పాప ముద్దు పాప ఓ ముద్దు పాప. శ్రీకాంత్ జగపతి బాబు సుమన్లలో కరాటే వచ్చిన హీరో ఎవరు? శ్రీకాంత్ జగపతి బాబు సుమన్. సుమన్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. ఇవాళ టాక్వాండో దినోత్సవం కదా, అందుకని మనం కరాటే అవన్నీ మాట్లాడుకుంటున్నాం. హిందూ 6 పాయింట్స్. చరిత్ర చెప్పు పౌరసత్వం పొందు నినాదం ఏ దేశానికి చెందినది? ఆప్షన్స్ ఏ అమెరికా బి బ్రిటన్. బ్రిటన్. కరెక్ట్. 3 పాయింట్స్. ధనలక్ష్మి 2. హిందూ 1. సిగ్గు పప్పరో మొకే బిప్పరో శ్రీనివాస అల్టిమేటుగా రెడీ అందిరో అందమైన హంస గల్లు 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 గల్లురో దీని గండి పెట్టి చూస్తే గుండె చెల్లురో గల్లు 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 గల్లురో దీని గండి. భానుచందర్ వినోద్ కుమార్ వెంకటేష్లలో కరాటే వచ్చిన హీరో ఎవరు? ఆప్షన్స్ ఏ భానుచందర్ బి వినోద్ కుమార్. వినోద్ కుమార్. కాదు, భానుచందర్. అయ్యో పాపో అయ్యో అయ్యో పాపో. భారతదేశం నుంచి బర్మాని ఏ సంవత్సరంలో వేరు చేశారు? బర్మాని ఇప్పుడు మయన్మార్ అని పిలుస్తున్నారు. ఆప్షన్స్ ఏ 1935, బి 1947. 1935. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. కుమారాణి 3. రౌండ్ అయ్యేసరికల్లా వీళ్ళ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. మన్మధరాజా మన్మధరాజా కన్నే మనసే గిల్లొద్దు దోపిడి చేసే చూపులతోటి చుట్టుకొలతే చూడొద్దు నా పచ్చి నారాలపై చచ్చి పేద
దూకేస్తాలే రాజా 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 మన్మథ రాజా చేసే 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 మల్లెల పూజ రాజా 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 మన్మథ రాజా చేసే 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 మల్లెల పూజ నా మనసే అడగబుచ్చి నీ వయసే ముడుపులిచి నా ముడిని కంట కొట్టావే 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 నా బయట జారని చూసావే గుచ్చి గుచ్చి సొగసుల్లో చిచ్చు పెట్టావే 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 పచ్చి పాలల్లే నేను పెరిగానమ్మో పాల పొంగంటి నిన్ను మరిగానమ్మో ముక్కంటి బుక్కే జుర్రేసావు చమ్మ చక్కాడి నన్నే చంపేశావు నా కోసం రాత్రి రాసిచ్చావు తొలి కూతేసే కోడిని కోసేశావు ఆ రంగేళి రంభల్లే రంకేశావు రాజా 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 మన్మథ రాజా చేసే 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 మల్లెల పూజ రాజా 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 మన్మథ రాజా చేసే 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 మల్లెల పూజ ఓకే ధనలక్ష్మి అండ్ ఉమారాణికి చప్పట్లు. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇప్పుడు ఏం చేయబోతున్నావు తెలుసా? క్రికెట్ ఆడబోతున్నాము. ఎందుకంటే ఇవాళ బోలో చిత్రం బోలోకిను ఈ క్రికెట్ కి ఏదో సంబంధం ఉంది. ముందు చిత్రం చూద్దాము, తర్వాత ఆడదాం. చిత్రం రామ్ చరణ్ తేజ్. ఎస్, బ్యాట్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. మనం మాత్రం ఏమైనా తక్కువ? మనం ఆడదాం ఇవాళ క్రికెట్. కమాన్, ఎవరి దగ్గర ఉంది బంతి? ఇందు. ఎప్పుడో చిన్నప్పుడు మనం క్రికెట్ ఆడాము, గోళీలు ఆడాము కాదు. రా చలో. ఏంటి సుమా చూసుకొని ఆడొచ్చు కదా. నెక్స్ట్ తీసుకో. ఓ రన్స్ తీసుకోలేదు కదా, నేను మర్చిపోయాను. లా 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 ఇంకోటి తీసుకో నువ్వు, అదెందుకు? లా 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 కింద పెట్టు, పెట్టు కింద. లా 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 లా. అవుట్. డబ్బుకి తగిలితే అవుట్ అవరమ్మా. టూచ్ 20. నేను అప్పుడు టైం ప్లీజ్ లో ఉన్నా. ఇప్పుడు ఓకే, రిలీజ్. యా ఇప్పుడే. ఎక్కడ తగిలింది? ఇప్పుడు మాత్రం ఎక్కడ తగిలింది? తగలలేదు. నేను చూస్తేనే తగిలినట్టు. నేను తగలలేదు. ఇలాగే తొండి నేను అప్పుడు ఇలా బ్యాక్ లో ఉన్నాను, సో తగలలేదు. అది సుమా, ఇలా తొండి చేసి కూడా గెలిచేదాన్ని సుమా. తొండి లేదు, హండి లేదు. వెళ్ళు, అవుట్. అప్పుడు వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఇంకోటి మళ్ళీ వేయాలా? నేనే 50 పూర్తి చేశా. లాస్ట్ బాల్ వేసుకో. ఈసారి నీకు ఛాన్స్ ఇస్తున్నా నన్ను అవుట్ చేయడానికి. ఓకే, యా. నన్ను అవుట్ చేసి నువ్వు ఆడదాం అనుకుంటున్నావా? ఆడు, ఆడుకో. ఏం ఆడిద్ది సుమా నువ్వు అలా తీసుకొని వికెట్ లేకుండా ఏం ఆడతారు? అమ్మా, నేను ఇవ్వరు. నిన్ను వికెట్ గా పెట్టుకొని ఆడుకుంటా సుమా. ఆహా. నువ్వే బాల్ సుమా. అబ్బా, నీకు బాగా అలవాటు అయిపోయింది సుమా. చిన్నప్పటి నుంచి తొండి చేసి ఆడతావు. ఇట్లాగే గెలిచేదాన్ని, అందుకే ఆడుతున్నా. చూడు, ఆట వచ్చినా రాకపోయినా తొండి చేయడం రావాలి ముందు. అదొచ్చుగా. సరే పద, నెక్స్ట్ పిక్చర్ ఎవరితో చూద్దాం. నెక్స్ట్ నితిన్. నితిన్ అవునా కాదా చూద్దాం. రామ్ చరణ్ క్రికెట్ ఆడుతుంటే నితిన్ రగ్బీ ఆడుతున్నాడు. ఈ
ఈసారి అదే బంతితో కానీ వేరే బ్యాట్ తో ఆడి చూద్దాం. దా కమాన్. బాల్ బాల్ ఇది. బాల్ రెడీ. సుమా సుమా వెయ్. పట్టుకోవే. హాయ్. సుమా మాతో ఆడవా? సుమా మామతోనే ఆడతావా? సుమా రా. నిన్నెవరు రావద్దన్నారు? చూసారా సింగిల్ హ్యాండ్ ఎలా ఆడుతున్నాను? ఓకే నెక్స్ట్ పిక్చర్. ఉమారాణి, శ్రీకాంత్. చూద్దాం. ఓకే శ్రీకాంత్ ఇస్ ద రైట్ ఆన్సర్. నీకు 6 పాయింట్లు. కరెక్ట్. శ్రీకాంత్ గారు అయితే సూపర్ ఆడేస్తారు క్రికెట్. వెంకటేష్ గారు, శ్రీకాంత్ గారు, తరుణ్, రాజీవ్ కనకాల సూపర్ ఆడతారు అందరు క్రికెట్. అసలు రాజీవ్ కనకాల అయితే మరీ సూపర్ ఆడతారు క్రికెట్. నెక్స్ట్ చిత్రం. ధనలక్ష్మి, సలోని. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. సలోని. రాకెట్ తో టెన్నిస్ ఆడడం పాత పద్ధతి, రాకెట్ తో క్రికెట్ ఆడడం కొత్త పద్ధతి. దుమ్ము రేపి రెచ్చిపోయే టెన్నిస్ బంతుల పాప. ఓ టెన్నిస్ బంతుల పాప నీ బంతుల కంతటి ఊప. ఓ టెన్నిస్ బంతుల పాప నీ బంతుల కంతటి ఊప. అది అతిలి తోటల కాప నీ గుత్తుల సోకుల దీప. నువ్వెత్తి చూపే నువ్వెత్తి చూపే నువ్వెత్తి చూపే ప్రైజు కొరకారుగి గ్లూకోజు. నువ్వెత్తి చూపే ప్రైజు కొరకారుగి గ్లూకోజు. నువ్వెంబిడన్ను లేడేనా అంబరు పెట్టకేడే. చింతా 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 చింతా. ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ. ఇందు. 10 9. నాగార్జున. నాగార్జున కరెక్టా కాదా చూద్దాం. తరుణ్ అమ్మా, తరుణ్. ఇందాకే మెన్షన్ కూడా చేశాను నేను. -6. నాతో షెట్లు ఎవరు ఆడుతున్నారమ్మా? నేను. రాకెట్ తీసుకో. ఏయ్ 1 పాయింట్. నువ్వు అవుట్ అయ్యావు. నువ్వురా. నోట్. నేను అవుట్ అవడం అనేది ఉండదు, వాళ్ళే అవుట్ అవుతుంటారు. నిన్ను అవుట్ చేయిస్తా సుమా. కమాన్ అవుట్. ఇందు తీసుకో. ఇందు తీసుకో. నువ్వురా. నువ్వు ఉన్నావా ఇక్కడ ఎపిసోడ్ లో? అయితే వెళ్ళు. మాధురి కనీసం నువ్వైనా సుమాను అవుట్ చేయి. బౌండరీ లైన్ బయట పడింది, నువ్వు అవుట్. నువ్వే అవుట్. ఇందాక యాక్చువల్లీ నేను స్టార్ట్ చేయలేదన్నమాట, ఇప్పుడే. ఓకేనా? రెడీ? నేను ఇక్కడ ఉంటే అక్కడ కొడితే ఏంటి? అక్కడికి కొట్టాలన్నమాట. సరే ఎలాగో నువ్వు ఇక్కడ కొడుతున్నావు కదా. ఈ అమ్మాయిని పొరపాటును కూడా పంపించొద్దమ్మా ఆడడానికి. ఎవ్వరికి కార్కులు దొరకవు ఆ తర్వాత. నెక్స్ట్ సెలబ్రిటీ. ఇందు. అనుష్క. చూద్దాము. ఓ అనుష్క బాస్కెట్ బాల్ ఆడుతోంది. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. నా నోట్లో ఇది ఉంటుంది కాబట్టి చూసి అర్థం చేసుకోండి. ఓకే?
ఇప్పుడు మాట్లాడుకుంటే ముడలేకపోతున్నాయో బాబు. ఒక వంకి ఎక్కువ ఏమో ఎక్కువ ఉంటారు. చేతిలో ఇంకో వంకి తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మార్కుంటే చూడాలి. మార్కు కింద పట్టుకోవాలి. పైన వచ్చినాక ఆన్సర్ రావు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఏంటి అలా పెట్టకూడదు. నేను కింద వేసి సగల పెట్టి అప్పుడు నేను పట్టుకోవాలి. గట్టిగా వేసి వస్తే నా పళ్ళ చెట్టు ఊడిపోయే ప్రమాణం ఉంది. ఇది అవ్వండి మళ్ళీ ఇది వెళ్ళకూడదు మనం. చక్కగా కానీ అలా పెట్టకూడదు. కానీ నా వరకు ఆ ఆప్షన్ ఇచ్చారు. ఓకేనా? ఎందుకంటే మీకు తెలుసుగా నాది కట్టుడు పళ్ళు, అందుకని. ఓకే, ఈ పైపు మాత్రం ఈ మార్క్ కిందే పట్టుకోవాలి, లేకపోతే అమ్మా. రెడీ? 1 2 3 గో. మళ్ళీ వెనక్కిరా, మళ్ళీ పెట్టుకో. దబ్బుకొని చేతిలో ఉండేది పెట్టేసుకొని ఆ చేతిలో ఇంకోటి పట్టుకొని వెళ్ళిపో. నేను వీడని నీడను నేనే. వెయ్ వెయ్. వెరీ గుడ్. అది వెళ్ళిపో. ఇప్పుడు స్తంభం మీద ఉండేది బుట్టలో పడితేనే చేతిలో ఉండేది కూడా బుట్టలో వేయాలి, లేకపోతే చేతిలో ఉండేది వదిలేసేయచ్చు మీరు కిందనే. అయ్యో వెళ్ళిపో పాపం. ఏ మాకు కొత్త గేమ్ ఐడియా ఇచ్చావు. అరే సో మొత్తంగా అందులో ఉండే బంతులు 3, కానీ నువ్వు నోట్లో పట్టుకున్నావు కదా, దానికి కూడా పాయింట్లు ఇస్తున్నావు. సో టోటలీ 4 బంతులకు పాయింట్లు ఇస్తున్నావు. ట్రావెలింగ్ సెట్. రెడీ? 1 2 3 గో. చెయ్యి మార్క్ కింద పట్టుకోవాలి. అది అమ్మో, లోపల సాంబార్ అంటే ఆ గొట్టం లోపల. స్ట్రైట్ గా పెట్టు. లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా లాగా. ఏమిటది? అది ధనలక్ష్మి తలుపు తడితే. ఉండమ్మా బొట్టు పెడతా. మాక్సిమం నెంబర్ ఆఫ్ బంతులు కింద పడేసిన పార్టిసిపెంట్ గా నువ్వు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కబోతున్నావు. ఓకే ఓకే, రైస్ కుక్కర్. 1 2 3 గో. ఏం కంగారు లేదు, పక్క వాళ్ళకి పడింది కదా అని మనకి పడాలనే రూల్ ఏం లేదు. వెళ్ళిపోతాం మనం అంతే. వెళ్ళిపో. ఇలాంటి 100 ఆటలు ఆడగలవు నువ్వు. వెళ్ళు వెళ్ళు. వెళ్ళవమ్మా వెళ్ళు. ఇలాగైతే 1 మినిట్ ఇక్కడే అయిపోతుంది. అమ్మయ్యా, రావు గారికి మొత్తానికి ఒక షాట్ ఇచ్చావు. ఒకటి 2 3 4 5 6 6 బంతులు ప్లస్ నువ్వు నోట్లో పట్టుకున్నవి ఇంకో 2, అంటే టోటల్ గా 8, 48 పాయింట్లు. రోటీ మేకర్. అడుగు, ఇప్పటికైనా గుర్తొచ్చానా లేదా అని. గుర్తొచ్చానా?
గుర్తు రాలేదబ్బా చెప్పేసాయి. నాకు గుర్తు రాలేదు, నాకు మతి మరపు వచ్చేసింది, నాకు వయసు అయిపోయింది. ఓకేనా? చెప్పనా చెప్పు. చెప్పనా చెప్పు. చెప్పనా చెప్తావా లేదా? చెప్పేస్తున్నా. చెప్పు. నువ్వు స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా చేసిన ప్రతి షో చూసా. అదే మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్. ఈ రిలేషన్ పెట్టుకొని శరత్ కుమార్ తెలుసా, వెంకటేష్ తెలుసా, చిరంజీవి తెలుసా అని. లేదు సుమా, నువ్వు అలా అయినా గుర్తొచ్చా అని యాక్ట్ అయినా చేస్తావని చిన్న ఆశ. నిజమే, నీకు నాకు ఉండేటువంటి అనుబంధం ఇప్పటిది కాదు, ఎప్పటిదో. అప్పటిది. అదా నాకు ఒకసారి అలా స్టార్ మహిళ అంటూ నేర్పించవా? ఇదిగో ఈ చెయ్యి ఇలా పెట్టు, ఈ చెయ్యి ఇలాగా. ఇప్పుడు స్టార్ మహిళ, స్టార్ మహిళ వచ్చేసింది. వెళ్ళు. నీ టార్గెట్ 61. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ ఉమారాణి. ఎవరు గెలుస్తారో ఇవాళ చూద్దామా? ఎన్నేయాలి? తీసుకో. 61 అంటే మినిమం 11 బంతులు పడాలి. రెడీ? 1 2 3 గో. మరింతగా నేను ఇప్పటి వరకు భూకంపం ఎలా వస్తుందో చూడాలనుకున్నాను. వాడు ఏం కంగారు లేదు. ఆడు ఇందు కూల్, ఇందు కూల్. వెళ్ళిపో. హ్యాపీగా ఉందా నీకు? ఆడు ఆడు ఆడు, టైం అయిపోతుంది. ఏదో ఒకటి తొందరగా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. అయిపోయింది, అదిగో వెళ్ళిపోయే. అయిపోయింది ఇందు. మనసులో ఇంత పెట్టుకొని బయటకు నవ్వుతున్నావా? ఆ బంతికి ఉండాలనే ఉంది, ఏమి ఉండనిస్తే అసలు. అది నేను ఉంటా నేను ఉంటా ఉంటా అంటుంటే ఇవే. 7.8 ఆన్ ద రిచర్ స్కేల్. అబ్బా, మినిమం భూకంపం అంత వచ్చింది. ఓకే, కూల్ చెక్. ఇప్పుడు గుర్తొచ్చింది. బా, దుబాయ్ లో షేకుల్ని మించేసావు నువ్వు. వెళ్ళు. చేద్దాం హల్ చల్ చల్. అంతే తెలియని సంతోషాలకి నువ్వొక ఎగ్జాంపుల్, నువ్వొక ఎగ్జాంపుల్. నిన్నే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, జస్ట్ బ్యూటిఫుల్, జస్ట్ బ్యూటిఫుల్. కమ్ ఆన్. దమ్ దమ్ దిగ దిగ దమ్ దమ్ దిగ దిగ చేద్దాం హల్ చల్ చల్. అంతే తెలియని సంతోషాలకి నువ్వొక ఎగ్జాంపుల్. You wanna move your left knob in the right way. You gotta just say life is beautiful. Trying to put yourself rose now. ఓకే, సో ఈ రోజు ఎపిసోడ్ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు ఎయిర్ కూలర్. దమ్ దమ్ దిగ దిగ దమ్ దమ్ దిగ దిగ చేద్దాం హల్ చల్ చల్.